ఇన్నాళ్ళు పచ్చడి అంటే ఆవకాయే గుర్తొచ్చేది. ఇప్పుడైతే ఎన్ని రకాల పచ్చళ్ళో కదా! ముఖ్యంగా నాన్ వెజ్ పచ్చళ్ళు. తక్కువ టైంలోనే ఎక్కువగా నేర్చుకున్నారు. అందులోని ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ రావడం వల్ల మరింత సులువుగా నేర్చేసుకున్నాం. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం. నేను అన్ని వీడియోస్ చూసే చేశాను. ఒక విధంగా చెప్పాలంటే ఆవకాయ పెట్టాలంటే కొలతలు ఖచ్చితంగా ఉండాలి. కాస్త పని కూడా. నాన్ వెజ్‌కైతే అంత శ్రమ ఉండదు. మన రుచికి తగ్గట్టుగా చేసుకోవడమే. అయితే వేయించినప్పుడు మాత్రమే కాస్త చూసుకొని చేసుకోవాలి. నేనైతే 1 కేజీ విత్ బోన్‌తోనే చేశాను. కాశ్మీరీ కారం వాడాను రంగు కోసం. నార్మల్ కారం కూడా వాడాను. ఇకపోతే మెంతులు, ఆవాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద ఇవన్నీ కూడా ఫ్రెష్‌గా రెడీ చేసుకొని వేసుకున్నాను. చివరగా నిమ్మరసం అయితే వేసి కలిపేశాను. చెప్పాను కదా మా రుచికి తగ్గట్టుగా చేశానని. అందుకు మాకైతే బాగా నచ్చింది. మా వాళ్ళు మాత్రం ఒక గంట అయినా కనీసం దాన్ని ఊరనివ్వకుండా వెంటనే తినేశారు. ఇంగ్రీడియంట్స్ అయితే సబ్‌టైటిల్స్ పెట్టాను. ఒకసారి చూసేయండి.